హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చిక్కుడుగాయ పచ్చిమిర్చి స్పెషల్ కర్రీ చేద్దాము. ఫస్ట్ బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము వాష్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. మరొకసారి లిడ్ ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లిడ్ పైన వాటర్ పోసుకొని చిక్కుడుకాయల్ని మంచిగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మిగిలిన వాటర్ని ఆ కర్రీలోనే పోసుకోవాలి. ఆ తర్వాత మరొకసారి కలుపుకోవాలి. మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ రెడీ.